మున్సిపల్ ఎలక్షన్స్ మరికొద్ది రోజుల్లో ఉన్నాయి. ఇక బీజేపీ పార్టీ ఎలా ముందుకు పోదలుచుకుంది, ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్నట్టేనా అడిగి తెలుసుకుందాం. మనతో పాటుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు ఉన్నారు. సార్, ఎట్లా ఉంది బీజేపీకి సంబంధించినటువంటి విషయంలో? 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో ఎలక్షన్స్లో ఎట్లా ఉంటుంది రిజల్ట్ అనుకుంటా ఉన్నాం? తప్పకుండా భారతీయ జనతా పార్టీకు మంచి ఒక ఆదరణ ప్రజల నుంచి వస్తుంది. ఎక్కువ సీట్లు, ఎక్కువ మున్సిపాలిటీస్, ఎక్కువ మున్సిపల్ కార్పొరేషన్ గెలుస్తామని చెప్పి మేము ధీమాగా ఉన్నాం. ఎందుకంటే గత 4-5 రోజులుగా చూస్తూ ఉంటే ప్రచారం మంచి ఒక సరళి ఈరోజు కనబడతా ఉన్నది. మా నాయకులు తిరుగుతూ ఉన్నారు, కార్యకర్తలు తిరుగుతూ ఉన్నారు. అందరూ కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ వాళ్ళ వాళ్ళ కాన్స్టిట్యూన్సీలో ఉండి కార్యకర్తల్ని ఎవరైతే ఫీల్ చేస్తారో గెలిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మా జాతీయ ఒక అధ్యక్షులు ఈయన నితిన్ నవీన్ గారు కూడా వచ్చారు. మహబూబ్నగర్లో బ్రహ్మాండ కార్యకర్తల సమావేశం అయింది. సో కాబట్టి మంచి ఒక ఈరోజు సేవ్ తెలంగాణ అనేటువంటి ఒక కార్యక్రమం పెట్టినాము. మాకైతే పూర్తి నమ్మకం ఉన్నది, బీజేపీకి ఎక్కువ స్థానాలు వస్తాయి. జనసేనతో పొత్తు అని చెప్పేసి మనం నిన్న చూడడం జరిగింది. పవన్ కళ్యాణ్ కూడా మీరు కిషన్ రెడ్డి గారు కలిసినటువంటి ఫోటోలు కూడా చక్కర్లు పడతా ఉన్నాయి. జనసేన పార్టీ కూడా ఇక్కడ కొంతమందికి బీఫామ్ ఇచ్చింది. ఒకవైపు బీజేపీ పోటీ చేస్తూ ఉంది, మరొక వైపు జనసేన పోటీ చేస్తూ ఉంది. దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? అసలు పొత్తు ఉందా లేదా? మీరు కలిసిన దానికి ఏమైనా అర్థం కనబడతా ఉందా? 7వ తారీఖు నాడు, 8వ తారీఖు నాడు మన పవన్ కళ్యాణ్ గారు వారు ఇక్కడ క్యాంపెయిన్కి వస్తారు. వారే వారి క్యాడర్కు, వారి యొక్క క్యాండిడేట్లకు సందేశం ఇస్తారు. మనం బీజేపీతో ఉంటామని, ఎందుకంటే కూటమిలో భాగం కాబట్టి వారే మాట్లాడతారు. నేను వారి ఒక పార్టీ వాయిస్ నేను కాను కాబట్టి నేను దాని మీద మాట్లాడడం మంచిది కాదు. కానీ డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారి యొక్క సపోర్టు మా ఎన్డీఏలో భాగం కాబట్టి గతంలో కూడా మేము తీసుకున్నాము, ఇప్పుడు తీసుకుంటాం. గ్లాస్ గుర్తు కనబడతా ఉంటుంది, కమలం గుర్తు కనబడతా ఉంటుంది. దాన్ని ఎట్లా మనము కోయిన్సైడ్ చేసుకోవచ్చు? తెలంగాణ ఓటర్లు చాలా తెలివికలరు. పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి సపోర్ట్ చేస్తున్న అర్థమైపోతుంది దేనికి ఓట్ వేయాలని. ఎన్ని మున్సిపాలిటీలు కైవసం చేసుకునే విధంగా కనబడతా ఉంది 116లో? ఇప్పటికీ మీకు సౌత్ తెలంగాణలో మాత్రం పట్టుంది, నార్త్లో లేదనేటువంటి దానికి సమాధానం ఇక్కడ దొరకడానికి అవకాశం ఉంటుందా? లేదు, మేము నెంబర్స్ మేము చెప్పము, కానీ అందరికన్నా ఎక్కువ మాకే వస్తాయి, అంతవరకు చెప్పగలుగుతారు. ఏకగ్రీవాలో ఏమైనా అయినాయా సార్? మున్సిపాలిటీకి సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్లో కౌన్సిలర్లు, కార్పొరేటర్లకు సంబంధించి మేము అన్ని వాళ్ళకి పోటీ చేస్తున్నాం కాబట్టి మిగతా పార్టీ ఎవరు కూడా మేము కాంప్రమైజ్ కాకుండా ఏకీగ్రీవాన్ని మేము ఎవరిని కూడా ఎంకరేజ్ చేయట్లేదు. ఎవరైనా సెంట్రల్ నుంచి ఇంకా ప్రచారానికి రాబోతా ఉన్నారా? దేవేంద్ర ఫడ్నవీస్ గారు 7వ తారీఖు నాడు మంచిర్యాల, అదేవిధంగా కాగజాలు వస్తారు. ఇది రామచంద్రరావు చెప్తున్న మాటలు. ఖచ్చితంగా మేము ఎక్కువ మొత్తంలో స్థానాలు గెలిచేటువంటి అవకాశం ఉందనేటువంటి మాటను అయితే వారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ ఆధార్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.